అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఈ రోజు ఈ రాశి వారు మంచి సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. భార్య భర్తల మధ్య రాత్రిపూట మంచి సమయం గడిపే అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా మీరు కొనసాగించాలి. ఈ రోజు పాత జరిగిపోయిన విషయాల గురించి అసలు దరిచేరకుండా ఉంటేనే మంచిది. ఆ విషయాల గురించి ఈ రోజు దూరంగా ఉంటేనే ఉత్తమము. జీవితంలో ఉన్నటువంటి సంతృప్తికరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించండి. ఈ రోజు రాశివారు ఎవరికి కూడా డబ్బు అనేది అప్పుగా ఇవ్వకూడదు. మరి తీర్థయాత్రల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాలలో వచ్చే దూరాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మీ జీవిత భాగస్వామితోటి ప్రతిదీ ఈరోజు జాగ్రత్తగా కొనసాగించాలి. కోపాన్ని నియంత్రించుకొని ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే మీ ఇద్దరి మధ్య మరి ప్రేమ అనేది పెరుగుతుంది. లేకపోతే విభేదాలు పెరిగి గొడవల అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశివారి ఆశయాలు మరి ఆలోచనలను సానుకూలంగా కలిగి నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశివారు మాత్రం సంబంధంలో పారదర్శకతను కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. అనుకూలమైనటువంటి ప్రవర్తన కారణంగా మాత్రమే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ప్రైవేటు విషయాలలో సౌకర్యవంతంగా ఉంటారు. చురుకుగా పనులు చేస్తారు. పూర్వీకుల వ్యాపారాల్లో ప్రభావవంతంగా ఉంటారు. క్యాటరింగ్, వస్త్రధారణలో కూడా మేలు కలుగుతుందా, ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ధైర్యంతో చేసేటటువంటి ప్రతి పని కూడా మెప్పును పొందే అవకాశాలు ఉన్నాయి. సహనము వహించటం చాలా అవసరం. గౌరవభావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బలంగా మారుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయస్ఫూర్తిని నిర్వహించండి. కాలానుగుణ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఆరోగ్యం పైన పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజు రాశి వారు మాత్రం ధైర్యాన్ని కొనసాగించాలి. వాణిజ్య విషయాలలో మీకు ఎక్కువగా లాభాలు కలిగే అవకాశాలు కూడా, ఆకట్టుకునే ఫలితాలు కూడా ఉంటాయి. ఈ రోజు రాశి వారు మాత్రము పితృవిధులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక అనుకూలంగా సులభమైన పద్ధతులతోటి ఈ రోజు వ్యాపారంలో కదలికలు చేయడం సాధ్యమవుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా బలోపేతం చేయబడతాయి. ధైర్యం మరియు శౌర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద లక్ష్యాన్ని కొనసాగించే విధంగా ఈ రోజు ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక మరి ఆకట్టుకునే ఫలితాలను కూడా కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు మరి ఈ రోజు మంచి ప్రయోజనం కూడా కలిగే అవకాశాలు అయితే ఈ రోజు రాశి వారికి కనిపిస్తున్నాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారి సమర్పణకు అవకాశాలు పెరుగుతాయి. ప్రేమికుల మధ్య మంచి సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది. ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా శుభదినముగా ఉంటుంది. పెద్దల అనారోగ్య సమస్యలు కాస్త దాని గురించి చింతించాల్సిన అవసరం వస్తుంది. దాని తర్వాత మాత్రం పరిస్థితులు మరి మంచిగా మారుతాయి. మరియు తగినటువంటి మందులను సేకరించాలి. మరి అనారోగ్యం నుండి కాస్త ఉపశమనం కూడా పొందగలుగుతారు. చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాన ధర్మాలు చేయటం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. మహిళలకు ఉన్నటువంటి ఒళ్ళు నొప్పులు మరియు మోకాలలో నొప్పులు వంటి సమస్యల నుండి బయటకు రావడానికి మాత్రం ఈ రోజు ప్రత్యేకంగా పసుపు రంగు దుస్తువులు గాని వస్తువులు గాని దానంగా అందించటాలు మరియు దత్తాత్రేయుని పూజించటం వంటివి చేయటం వలన దోష నివారణ చర్యలు మేలైన ఫలితాలు అందుకొని వాటి నుండి మరి ఈ రోజు ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఈ రాశి చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మాత్రం జలుబు, దగ్గు, చర్మం వంటి సమస్యలు బాగా వేధిస్తాయి. ఈ రోజు చేసేటటువంటి పుణ్యకార్యాల వల్ల మంచి ఫలితం దక్కుతుంది. తీర్థయాత్రలు చేసే వారికి అయితే శుభఫలితంగా ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా మొక్కులు గనక ఉన్నట్లయితే తొందరగా తీర్చుకోవాలి. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. ఎవరైతే మరి మంచి కంపెనీలలో ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి మంచి కంపెనీల నుండి
మరి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తున్నది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము మనసు సంతోషంగా కనిపిస్తుంది. పనితీరులో కూడా పురోగతి అనేది ఉంటుంది. సాయంత్రం పూట స్నేహితుల సమీపంలో లేదా దూర పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలోని అధికారులు మీ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో మీకు చాలా బాగా సహకారం అనేది అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలోని అధికారులు మీకు చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్య ఉంటే అది కూడా తొందరగా ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అయితే అదృష్టం 95% వరకు లభించే విధంగా ఈ రోజు కనిపిస్తున్నది. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఏ పని చేసినా కూడా అందులో సఫలీకృతం అవడానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మేలైన ఫలితాలు అనేవి అందుకోగలుగుతారు. చక్కని ఫలితాలతోటి ముందుకు సాగే అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అన్నమాట. ఇంటా బయట ముఖ్యులతోటి మాట్లాడేటప్పుడు ఆవేశం అదుపులో పెట్టుకోవాలి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండొచ్చు. వ్యాపారాలలో పెరిగిన పోటీ కారణంగా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. స్థిర సంకల్పంతో పనిచేస్తే సత్ఫలితాలు అనేవి ఉంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి వారికి మేలు కలిగిస్తుంది. దోష నివారణ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు మీకు అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి. ఏవైనా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉన్నా కూడా అది కూడా తొలగించబడుతుంది. పాజిటివిటీ అనేది రావడం సంభవం అవుతుంది. మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 84, లక్కీ కలర్ అయితే మరి సియాన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.